నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 సంవత్సరం ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్తే మా. నమస్తే అండి. తులారాశి వారికి 2024 సంవత్సరం ఇయర్ మొత్తంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ అందరూ చూసేది కెరియర్ విషయంలో తీసుకుంటే వీళ్ళు కొంచెం ఎక్కువ వేరే వాళ్ళు వీళ్ళని ఎక్కువ డామినేట్ చేయడము, వేరే వాళ్ళు వీళ్ళు కొంచెం అనవసరంగా వీళ్ళని ఇన్సల్ట్ చేయడం, ఇలాంటివన్నీ కొంచెం ఇయర్ జరిగే అవకాశాలు ఉన్నాయి. మీ వర్క్ ప్లేస్లో కానీ మీరు జాబ్ చోట చేసే విషయంలో కానీ కొంచెం ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు దాన్ని ఫేస్ చేసి ఓవర్కమ్ అయ్యి ముందుకు వెళ్తారు ఖచ్చితంగా. వీళ్ళకి ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా సరే దాని నుంచి ఓవర్కమ్ అయ్యి స్ట్రాంగ్గా వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో దానివల్ల వీళ్ళకి మంచి కూడా జరుగుతుంది. అండ్ మంచి ఆపర్చునిటీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆపర్చునిటీస్ని కూడా వీళ్ళు తీసుకుంటారు. జాబ్ చేసే వాళ్ళైతే చాలా బాగుంటుంది. బట్ ఏంటంటే కొంచెం వేరే వాళ్ళ ద్వారా హర్ట్ అయ్యే అవకాశాలు కొంచెం కనిపిస్తున్నాయి వీళ్ళకి. నెక్స్ట్ బిజినెస్ తీసుకుంటే బిజినెస్లో వీళ్ళు చాలా బాగా షైన్ అవుతారు. అందరూ వీళ్ళని మెచ్చుకోవడము. సో వీళ్ళ బిజినెస్ కూడా గ్రోత్ ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఇప్పటిదాకా గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడి నుంచి మంచి గ్రోత్ ఉండడము, చాలా ఎక్సలెంట్గా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ షైన్ అవుతారు మెయిన్గా బిజినెస్లో. అండ్ వీళ్ళు ఇంకా వేరే ప్లేసెస్లో కూడా బిజినెస్ని డెవలప్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ రిలేషన్షిప్ కోసం ఎదురు చూసే వాళ్ళకైతే కొంచెం అంటే వీళ్ళు కర్మ లాగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏది ఇస్తారో తిరిగి వాళ్ళు అదే ఇస్తారు. సో వీళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తే వాళ్ళు నెగిటివ్ వేలో వెళ్తారు, వీళ్ళు పాజిటివ్గా ఉంటే వాళ్ళు పాజిటివ్గా ఉంటారు. అండ్ ఏదైనా వీళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి ఈ రిలేషన్ అనేది ఇయర్ అంతా వీళ్ళ దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒకవేళ వీళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ వస్తే అది ఓవర్కమ్ అవ్వడానికి ట్రై చేయాలి. వీళ్ళు అన్నెసరీ ఫైట్స్కి వెళ్ళకుండా ఉంటే బెటర్. అలాగే బిజినెస్ పరంగా చూసుకున్నట్టయితే ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అంటారు ఈ రాశి వారు? ఉమెన్ కార్డ్ వచ్చిందండి. సో ఉమెన్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మామూలుగా ఓవరాల్గా బిజినెస్ అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా బాగుంటుంది వీళ్ళకి. ఉమెన్కి అయితే మెయిన్గా క్లాత్ బిజినెస్ కానీ, బొటిక్యూస్ కానీ, ఏదైనా ఫ్యాన్సీకి సంబంధించినవిగా ఫ్యాన్సీ ఐటమ్స్కి సంబంధించిన బిజినెస్ అయితే ఉమెన్కి కలిసి వస్తుంది. మరి అలాగే స్టాక్ మార్కెట్ వారికి కానీ, గోల్డ్ బిజినెస్ చేసే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం అంటే ఏదన్నా లీగల్కి సంబంధించిన ఇష్యూస్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి వీళ్ళకి. సో ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. అండ్ అంటే ఏదైనా వీళ్ళ మీద ఏదైనా కేసులు రావడం కానీ, ఏదో రాంగ్ చేశారు అన్న కేసులు పెట్టడం అట్లాంటివి కొంచెం అవకాశాలు ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి ఆ విషయంలో. బాగానే వీళ్ళు కనుక అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళది బిజినెస్ విషయంలో అయితే పర్ఫెక్ట్గానే ఉంటుందండి. కానీ కొంచెం ఏదైనా ఇల్లీగల్గా ఏమన్నా చేస్తే ఆ విషయంలో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. మరి అలాగే వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? కొత్తగా ఉంటుందండి వీళ్ళకి ఈ సంవత్సరము. వ్యవసాయం అంటే కలిసి వస్తాయి. వీళ్ళు ఏది వేసినా ఆ పంటలు వీళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది అండ్ కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చండి. చాలా బాగుంటుంది. మరి అలాగే ఈ రాశి వారికి రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం వేరే వాళ్ళ ద్వారా బ్యాక్ స్టాప్స్ అంటే చీటింగ్స్ జరిగే అవకాశం ఉంది. వెంటనే వీళ్ళంటే ఉంటారు, కానీ వీళ్ళకి తెలియకుండా వెన్నుపోటు చేయడము. సో అట్లాంటి బ్యాక్ స్టాప్స్ అయితే కనిపిస్తున్నాయండి. కేర్ఫుల్గా ఉండాలి. వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా తొందరగా అంత నమ్మకుండా ఉంటే బెటర్. వీళ్ళ ఆలోచనలు అంటే కొంచెం అంత డెసిషన్ అనేది చాలా పాజిటివ్గా తీసుకోవాలి. బట్ ఏంటంటే కొంచెం చీటింగ్స్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీళ్ళకి. మరి అలాగే హెల్త్ పరంగా ఎలా ఉందంటారు?
డిప్రెషన్ లాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయండి ఈ సంవత్సరం వీళ్ళకి. అంటే ఎక్కువ డిసప్పాయింట్మెంట్లో ఉండడము, అనవసరంగా కొంచెం ఏదైనా ఇష్యూస్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళడము, అంటే అది ఏదైనా లవ్ ఫెయిల్ కానీ, లేకపోతే ఏదైనా ఫ్యామిలీ పరంగా ఏమైనా ప్రాబ్లం కానీ, మ్యారేజ్ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, సో ఆ విషయాలన్నీ వీళ్ళు మైండ్లో పెట్టుకోవడము, కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళడము, ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వడం, అట్లాంటిది కొంచెం కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా మంచి, ఒకవేళ ఇలాంటి డిప్రెషన్ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ చేయడం కూడా బెటర్ అండి. వీళ్ళకి మంచి ఇది చేంజెస్ అనేది ఉంటుంది. అలాగే ఫ్యామిలీ పరంగా వీరికి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు? ఫ్యామిలీ కార్డ్ వచ్చిందండి వీళ్ళకి. ఆల్మోస్ట్ వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది వీళ్ళకి. చాలా ఎక్సలెంట్గా, చాలా పాజిటివ్గా కూడా వీళ్ళు మూవ్ అవుతారని చెప్పొచ్చండి. చాలా బాగుంది. అలాగే కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు, మరి వీరికి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేసి అంటారా? ఖచ్చితంగా విన్ అవుతారండి. విన్నింగ్ కార్డ్ వచ్చింది. సో కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సంవత్సరం బయటపడే అవకాశాలు ఉన్నాయి. అండ్ అది కూడా చాలా పాజిటివ్ వేలో కూడా ఉంటారని చెప్పొచ్చు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఈ ఇయర్ వీళ్ళకి. స్టూడెంట్స్కి కానీ అలాగే స్టేట్స్కి వెళ్ళాలి అనుకునే వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం టఫ్ ఫైట్ ఉంటుంది వేరే వాళ్ళ ద్వారా వీళ్ళకి. వెళ్తారు, బట్ రిజల్ట్స్ విషయంలో కూడా కొంచెం బాగా హార్డ్ వర్క్ అనేది ఖచ్చితంగా అవసరం అండి వీళ్ళకి. హార్డ్ వర్క్ చేస్తేనే వీళ్ళ రిజల్ట్స్ అనేది పాజిటివ్గా ఉంటాయని చెప్పొచ్చు. చాలా బాగుంది. మరి అలాగే కొత్తగా న్యూ హౌస్ పర్చేస్ చేయాలి అనేసి అనుకున్నా, న్యూ వెహికల్ పర్చేస్ చేయాలనుకున్నా కూడా చేసే అవకాశం ఉంది అనేసి అని అంటారా? న్యూ హౌస్ అయితే వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుందండి. న్యూ హౌస్ కానీ వెహికల్ కానీ పర్చేస్ చేస్తారు. అండ్ ఆ హౌస్ కూడా వీళ్ళు అంటే ఎక్కువ లోన్స్కి వెళ్ళకుండా వీళ్ళ సొంత డబ్బులతో కొనే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. అండ్ మనీ పరంగా కూడా వాళ్ళకి ఆ ఇల్లు బాగా కలిసి వస్తుంది అండి. చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవారు కావచ్చు, సంతానం కోసం ప్రయత్నించేవారు కావచ్చు, ఎలా ఉండబోతుంది అంటారు? చాలా పాజిటివ్గా ఉంటుందండి ఈ సంవత్సరం. మెయిన్గా అయితే పిల్లల కోసం ప్రయత్నించే వాళ్ళకి, ఒకవేళ వాళ్ళకి ఇప్పటిదాకా లేరు, ఏదైనా ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఉన్నాయి అంటే దాని నుంచి వీళ్ళు ఓవర్కమ్ అవుతారు. అండ్ చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఈ సంవత్సరం. వీళ్ళకి ఖచ్చితంగా కలిసి వస్తాయి వీళ్ళకి అన్నీ. ఓవరాల్గా చూసుకున్నట్టయితే తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అండ్ వీళ్ళ డెసిషన్స్ కూడా చాలా పాజిటివ్గా ఉంటాయి. అండ్ చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి వీళ్ళకి ఈ ఇయర్ అంతా కూడా మంచి ఆలోచనలతోటే వీళ్ళు ప్రతి విషయంలో ముందుకు వెళ్తారండి. చాలా బాగుంటుంది. అలాగే ఈ రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా? మీరు స్ట్రాంగ్గా ఉంటారు ఖచ్చితంగా ప్రతి విషయంలో. అండ్ మీరు సొంతంగా కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటారు వీళ్ళు. అంటే ఒకవేళ ఏదైనా ఇష్యూస్ వచ్చినా దాని నుంచి వీళ్ళు ఖచ్చితంగా ఓవర్కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అలాగే మ్యామ్, తులారాశి వారికి 2024 ఇయర్ మొత్తంగా ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.